రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ఎన్డీఏ కూటమి సారథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని ఏలూరు నగర 1వ పట్టణ జనసేన పార్టీ కార్యదర్శి వీర మహిళ కె ప్రమీల అన్నారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా మెగా డిఎస్సీపై సంతకం చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పెన్షన్ పెంపుదల తదితర ప్రజల అభివృద్ధి సంక్షేమ పథకాలపై సంతకం చేయడం స్వాగతించదగ్గ విషయమని తెలిపారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏ విధంగా అయితే ప్రజా సమస్యలు తెలుసుకుని పరిరక్షిస్తారని తెలిపారు. ఈ విధంగా ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షించదగ్గ పరిణామమని జనసేన పార్టీ వీర మహిళలకే ప్రమీల తెలిపారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఏ విధంగా అయితే ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తారని అన్నారు. ఆ విధంగా ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షించదగ్గ పరిణామమని జనసేన పార్టీ వీర మహిళ కె ప్రమీల తెలిపారు. నమస్తే అండి, సిటీ న్యూస్కి స్వాగతం. ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన ఈ పరిణామంలోని ఎలక్షన్స్లోని అత్యధిక మెజారిటీ దగ్గర గెలిచిన కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడం జరిగింది. అది అందరూ చూస్తున్న విషయమే. అయితే రాష్ట్ర ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకన్నది ప్రతి ఇంటి గడప గడప చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం, పవన్ కళ్యాణ్ గారికి ఆయన పడ్డ కష్టం అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అది ఎందు నిమిత్తం ఆయన ఎంత బాధపడ్డాడో అన్నది కూడా ప్రజలు గ్రహించారు. ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి అవగానే ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మెగా డిఎస్సీ మీద సంతకం చేస్తానని మంత్రిగానే చెప్పారు. అలాగే మనకు జరగడం జరిగింది. అలాగే అన్న క్యాంటీన్ కూడా నేను ఇలా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయినంటే చేస్తానన్నారు. అదే అలాగే సంతకం పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మనకి మాట ఇచ్చారు. ఏమని అంటే డిఎస్సీ మీద మొదటి సంతకం చేస్తారు అని. అలాగే మెజారిటీతో గెలిచింది కాబట్టి అదే మొదటి పనిగా ఆయన డిఎస్సీ మీద మొదటి సంతకం చేశారు. రెండోది ల్యాండ్ టైటనింగ్ యాడ్ రద్దు చేస్తానని చెప్పారు. అది కూడా ఆయన రద్దు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు అని అంటే అది జరిగినట్టే. ఆయన ప్రతి ఒక్కటి ఏది కూడా జనంలోకి వచ్చి మాట్లాడేశాను, మాట ఇచ్చేసాను అని అయితే అని లేరు. ప్రతి ఒక్కటి గుర్తుతో బాధ్యతగా ఆయన ముందుకెళ్తున్నారు. తెలిసిన విషయమే. ఇప్పుడు వరకు చేసింది ఒకటైతే ఇప్పుడు ఇంకా నాకు ప్రజల మీద ఇంకా బాధ్యత వచ్చింది. మన కక్షలకి కార్పణ్యాలకి వెళ్ళే టైం ఇది కాదు అని ఎంత ఉదారంగా ఆయన చెప్పిన విధానం ఒక రాజకీయ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని మాలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయంగా ఆయన చెప్పిన విధానం అసలు అది చాలా గొప్ప విషయం అని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. ఈ ఉమ్మడిలో ఈసారి జరిగిన విషయం అయితే మట్టుకి ఇది ఒక రికార్డు స్థాయి అనే చెప్పుకోవాలి. అది పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగింది. అది జనసేన పార్టీ వల్లే జరిగిందని మేము ఘంటాపథిని చెప్పగలం.